మన పరమాత్మని మనం ఎలా చేరుకోవాలి అంటే, పరమాత్మని చేరుకోవాలి అంటే మనం మిగలటం ఎలాగా? అలా మిగలటం ఎలాగా అంటే, నువ్వే ఉన్నావు పరమాత్మ, నువ్వు తప్ప రెండోది లేదు, నువ్వు తప్ప రెండోది లేదు అని మనం లోపల అనుకోవాలి. నా మూలం నువ్వే. ఈ దేహం అవ్యక్తంగా ఉన్నావు నువ్వు, ఈ దేహం ఇలా వ్యక్తం చేసావు నువ్వే, నా లక్ష్యం నువ్వే, నా గమ్యం నువ్వే. నిన్ను వీడి నేను అస్సలు లేను. అసలనే నిన్ను వీడి నేను ఎక్కడున్నాను? నిన్ను వీడి లేను. ఈ జీవితం అంతా ఒక నాటక రంగం. నువ్వే యథార్థము, నువ్వే సత్యము, నువ్వే యథార్థం, ఇదంతా కల్పితము అని, నేను శాశ్వతుణ్ణి అని మనకు మనమే అనుకోవాలమ్మా. నా లక్ష్యం నువ్వే, నా గమ్యం నువ్వే, నా స్థానం నువ్వే, నా యథార్థం నువ్వే, నువ్వు తప్ప ఏమీ లేదు, ఏమీ లేదు, ఇదంతా నాటకం, ఇదంతా ఆశగా ఉంది దీని మీద, కానీ ఇది నిలకడలేదు కదా, అశాశ్వతమైంది కదా, శాశ్వతమైన వాడు నువ్వే కదా, నువ్వే నా రక్షకుడివి, నా పోషకుడివి, అన్నీ నువ్వే కదా. మరి నువ్వే ఉన్నప్పుడు నేను ఇతరంగా ఉన్నానని అనుకుంటున్నానేంటి? ఉన్నది నువ్వే అయినప్పుడు నేను అలా అనుకోకూడదు కదా. నువ్వే ఉన్నావు, నా లక్ష్యం నువ్వే, నా గమ్యం నువ్వే అని నేను అనుకుంటేనే నేను అవుతాను. అంటే మన ప్రతి కథలకి బ్రహ్మార్పణం చేయడానికి మనకెందుకమ్మా నొప్పి కలుగుతుంది? అసలు ఏదైనా తానే అయినప్పుడు తనకు అప్పు చెప్పడానికి ఏమైంది? ఇప్పుడు మనం అద్దెంట్లో ఉన్నాము, అద్దెళ్ళు ఎప్పటికైనా ఖాళీ చేసి వాళ్ళు ఓనర్కి అప్పు చెప్పాలి కదా ఎప్పటికైనాని. మరి అప్పు చేయడానికి మనం ఎందుకు బాధపడతాము? అంటే మనకు సొంతిల్లు కావాలి. సొంతిల్లు ఎవరో? మనకు బ్రహ్మమే. ఎప్పటికైనా మన సొంత ఇంట్లోకి మనం వెళ్ళాలి. ఇదంతా కూడా అద్దిల్లు. ఇప్పుడు మనకు జరిగేదంతా కూడా అద్దిల్లు. ఇదంతా కూడా దేహం అద్దిల్లే కదా, అద్దెకి తెచ్చుకున్నాం ఈ దేహాన్ని మనం. మరి అప్పు చెప్పొద్దా? అప్పు చెప్పడానికి ఎందుకంత బాధపడిపోతున్నాము, దుఃఖం ఎందుకు అనిపిస్తున్నాము? అంటే ఎప్పుడు ఇందులోనే ఉండిపోవాలా నువ్వు? ఇదే నీకు నికరమా? నువ్వు నీ దగ్గరికి నువ్వు ఎప్పుడు వెళ్తావు? నిన్ను నువ్వు ఎప్పుడు చేరతావు? ఎప్పుడు ఉద్ధరించుకుంటావు నిన్ను నువ్వు? నీతో ఎప్పుడు ఏకమవుతావు? ఏకమే అద్వితీయం బ్రహ్మ అంటున్నారు కదా, ఎప్పుడు ఏకమవుతావు నువ్వు అలాగా? బ్రహ్మంగా మిగలటం చేతకాక ఇలా వెచ్చలివిడిగా తిరుగుతున్నావు నువ్వు. ఇంకెన్నాళ్ళు వింటావు? ఎన్నాళ్ళు మాట్లాడుకుంటావు? ఎన్నాళ్ళు చూస్తావు దీన్ని? నీకు చూసేది లేదు, వినేది లేదు, మాట్లాడేది లేదు, అన్నీ బ్రహ్మార్పణం చెయ్యి. నువ్వెవరో ప్రత్యేకంగా మాట్లాడటానికి? నువ్వెవరో ప్రత్యేకత? నీకు ప్రత్యేకత ఏముంది అసలు? బ్రహ్మం నుంచి జరుగుతావంటే నీకు ప్రత్యేకత ఏంటి? నువ్వు ఇదంతా కల్పించుకోవటం ఏంటి? అంటే అవసరం లేనిదంతా కల్పించుకుంటున్నావు నువ్వు. అంటే యథార్థం అంటే ఏంటో తెలియక అవసరం లేనిదంతా కల్పించుకుంటున్నావు. అవసరం ఉన్న దాన్ని వదిలిపెట్టేసావు, అవసరమైన పని మానేసావు, అవసరం లేని పని చేస్తున్నావు అన్నమాట. భూమి మీదకి ఎందుకు వచ్చావు? దేహాన్ని ఎందుకు తెచ్చుకున్నావు? ఆ పని వదిలేసావు. ఇక్కడ అవసరం లేనిదాన్ని అంటించుకుంటున్నావు. మరి ఇంకెన్నాళ్ళు వింటావు? తనకు తానుగా మిగలొద్దా? ఇంకా ఉన్నదదే అని గ్రహించొద్దా? ఉన్నది నేనే అని నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉన్నది నేనే అనేసి మిగులుతావో అప్పుడు వరకు కూడా ఆయన ఎదురు చూస్తున్నాడు కదా. ఆయన ఒళ్ళో నీకు చోటు ఎప్పుడూ ఉంది. నువ్వు చేరలేకపోతున్నావు అంతే, మిగలలేకపోతున్నావు అంతే, అలా ఉండలేకపోతున్నావు. ఎందుకంటే నువ్వు నీ పనిని బ్రహ్మార్పణం చేయట్లేదు. పని బ్రహ్మార్పణం అవ్వట్లేదు. నీకు ఫలితాన్ని కోరుకుని పని చేస్తున్నావు కాబట్టి బ్రహ్మం అవ్వలేకపోతున్నావు. చూసేది బ్రహ్మం, వినేది బ్రహ్మం, మాట్లాడేది బ్రహ్మం అని ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు దాన్ని గ్రహించలేకపోతున్నావు? మిగలటం ఎందుకు చూసుకోవట్లేదు నువ్వు అసలు? అంటే వచ్చిన పని వదిలేస్తావా? నీకు సంబంధించిన పని వదిలేస్తావా? అవసరం లేని పని అంటించుకుంటావా? భూమి మీదకి వచ్చిన పని మర్చిపోయి అవసరం లేని ఎందుకు అంటించుకుంటున్నావు? నీకు తెలియట్లేదు. నువ్వు అసమర్థురాలివని నీకు నువ్వు చెప్పుకో. నువ్వు అసమర్థురాలివి కదా. నువ్వు ఎందుకు మిగలట్లేదంటే నువ్వు అసమర్థురాలు, నీకు తెలియట్లేదు. ఇంకెన్నాళ్ళు అసలనే
ఈ జీవితాన్ని ఇలా సాగిందామా? ఇంకా ఇలాగా ఈ దుఃఖం ఈ సుఖంతో ఈ దుఃఖంతో సాగిందామా? అసలైన సుఖాన్ని ఇంకెప్పుడు కనిపిస్తాము? ఇంకా అంటే విలువైన జీవితాన్ని దారబోసేస్తున్నాం. ఎవరికి దారబోసేస్తున్నాం? ఈ మాయకి దారబోసేస్తున్నాం. ఈ విలువైన ఈ సంసారాన్ని, అంటే పుట్టడం చావటం అనే ఈ సంసారంలోంచి మనం బయటపడాలి కదా. ఇంకెప్పుడు బయటపడదాము? సాధించుకోవాల్సింది మనల్ని మనం సాధించుకోవాలి. ఏమి సాధిస్తాం భూమి మీద? ఏమి సాధిస్తాము? ఎందులో నిలకడ పొందుదాము? మనతోటే మనకే కదా నిలకడ పొందాలి. మనతో మనల్నే కదా గ్రహించాలి. మన ఆత్మస్వరూపంగా మిగలాలి అంటే, సాక్షిగా మిగలాలి అంటే, మన జీవితాన్ని ఒడిదుడుకులు లేకుండా బ్రహ్మ సాక్షాత్కారంగా మనం మిగలాలి. ఈ ఒడిదుడుకులన్నీ కూడా ఈ దేహానికి వస్తున్నాయి, వస్తున్నాయి. అదేమన్నా నిలకడగా ఉంటుందా? వస్తున్నాయి, వెళ్తున్నాయి. దాంతో ఎందుకు నీతోటి నువ్వు ఉండాలి. కానీ దాంతో మిగులుతావంటే నువ్వుగా ఎప్పుడు ఉంటావు? అంటే నీకు ఏది జరిగినా, ఈ దేహానికి ఏది జరిగినా కానీ నువ్వు లెక్క చేయొద్దు. బ్రహ్మంగా మిగలటం ఒక్కటే నువ్వు లెక్కల్లో పెట్టుకోవాలి నీకు పని. ఇదంతా కూడా జరిగిపోతుంది. అసలు జరగదో, జరిగేదే జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం నీ బ్రహ్మ యుక్తి ఇచ్చాడు కదా, యుక్తి ఇచ్చాడు, అలా మసులుకో. ఆ యుక్తి భగవంతుడే. నీకు ఏది అవసరమో ఆ యుక్తే జరిపించుకుంటుంది. ఏది అవసరమో ఎలా నిలబెట్టుకోవాలో అది చూసుకుంటుంది. దాన్నే పట్టుండు నువ్వు. దాన్నే పట్టుకుంటే అదే చూసుకుంటుంది. దాన్ని పట్టుకోవడం మనకు తెలియట్లేదన్నమాట. అంటే నిశ్చల స్థితి రావట్లేదు మనకి. నిశ్చల స్థితి రావట్లేదు. భ్రాంతి నిజమనిపిస్తుంది. మనకు చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రతి క్షణం మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి అంటే కొంగ ఎలా జపం చేస్తుంది? ఆ చేప పిల్లను పట్టుకోవటానికి దిష్టి అంతా దాని మీద ఎలా ఉపయోగిస్తుంది? మరి మనం అలా ఎందుకు మనం బ్రహ్మం మీద వినియోగించలేకపోతున్నాము? అంటే దానికే అంత జ్ఞానం ఉందే, దాన్ని పట్టేయాలి ఎలాగైనా సరే అని ఉందే. మరి మనం బ్రహ్మం పట్టు ఎందుకు పట్టుకోవట్లేదు? అంటే దైవ సహాయం వద్దా మనకి? దైవ సహాయం మనకు అది జరగొద్దా? మనకు మనమే చేసేసుకుందామా? అన్నీని చేసేసుకుని మనమే ఇవన్నీ అనుభవించేద్దామా? మరి దైవ సహాయం అయితే మనం అనుభవించేది ఏమన్నా ఉంటుందా? అనుభవించేది ఎవరు? అక్కడ బ్రహ్మం ఉంటుంది. మరి ఇది మనం కలగజేసుకుని కావాలని ఈ కర్మలన్నీ కూడా మనం అనుభవించకపోతే ఎవరి మీద రుద్దుదాము? ఇవన్నీ కూడా మన మీద ఉన్నప్పుడు మనం అనుభవించాలి. అలాగే మనం బ్రహ్మంగా మిగిలినప్పుడు అది కూడా మనమే కదా అనుభవిస్తున్నాము. అంటే ఇది ఎలాగంటేనమ్మా, ఈ క్షణానికి ఈ క్షణం మనం ఉండాలమ్మా. ఈ క్షణం మర్చిపోతున్నాం అంతే. అంటే వర్తమానంలో జీవించట్లేదు. భూతకాలంలో అన్నా జీవిస్తున్నాం, భవిష్యత్తు కాలంలో అన్నా జీవిస్తున్నాం. ఆ జీవితాన్ని వదిలిపెట్టాలమ్మా. ఈ వర్తమాన జీవితమే మనం పట్టుకోవాలి. అప్పుడు ఈ వర్తమానం ఎలా అవుతుంది? బ్రహ్మం అవుతుంది. అప్పుడు భూతకాలంతో భవిష్యత్తు కాలంతో పని లేదు. తర్వాత వర్తమానంతో జరిగేదాంతో పని లేదు. జరుగుతుంది కాబట్టి మన కారణం దగ్ధం చేసేసుకుంటున్నాం అన్నమాట. జరుగుతుంది కాబట్టి. మరి ఇటువంటి విలువైన జీవితాన్ని మనం అస్సలు వేస్ట్ చేసుకోవద్దమ్మా. అనేక నమస్కారాలు అందరికీ. ఎందుకంటే మనం బ్రహ్మంగా మిగలాలి. ఎవరు బ్రహ్మంగా మిగిలినా మనమేనమ్మా. మనకంట విడిగా లేదమ్మా అసలానే. ఎవరు మిగిలినా మనమే మిగిలినట్టు. అక్కడ మనకు మనమే ఉన్నాం. మనకు మనమే సాక్షి స్వరూపం. మనకు మనమే అయ్యి ఉన్నాము. మనకు మనమే విడిగా లేము. మన నీడను చూసి మనం రెండో దానిగా భావిస్తున్నాం. కానీ ఏ దేహమైనా ఆ భగవంతుడే కదా. ఈ దేహం కూడా భగవంతుడు అయి ఉన్నాడు. ఎందుకంటే భగవంతుడిలోంచి ఇది కదులుతుంది కాబట్టి భగవంతుడే. అలాగే ఎవరైనా భగవంతుడే. ఎవరు ఆనందపడినా మనం ఆనందపడినట్టే. ఎవరు విడిగా లేరు అసలని. విడిగా లేని దాన్ని విడిగా చూసుకుని ఎందుకు మనం ఇబ్బంది పడిపోతున్నాం? ఇంత గందరగోళం కలగజేసేసుకుంటున్నాం. లేని దాన్ని ఉందనుకుని గందరగోళం కలగజేసేసుకుంటున్నాం. అంతా ప్రేమ స్వభావమే ఉండాలి. అంతా ప్రేమే ఉంది. ప్రేమ లేని జీవితం అసలు జీవితమే కాదమ్మా.
ప్రేమ అంటే ఏంటంటే దేహం ప్రేమ కాదమ్మ, ఇక్కడ దైవ ప్రేమ. మామూలుగా ప్రేమ అంటే వాళ్ళు ఆనందపడితే మనం ఇక్కడ కుళ్ళిపోతాం, మనమే ఆనందపడాలనుకుంటాం. దైవ ప్రేమ అలా కాదమ్మా, వాళ్ళ ఆనందం మన ఆనందం ఒక్కటే, దైవం విడిగా లేదు కదమ్మా. బ్రహ్మార్పణమమ్మ. మనం చూసే విధానం, వినే విధానం, మాట్లాడే విధానం ఎలా మలుచుకోవాలి? మనం చూసే విధానం బ్రహ్మాన్ని చూడాలి. అంటే అధిష్టానం ఎవరు? బ్రహ్మమే కదా. మూలం ఎవరు? బ్రహ్మమే కదా. ఈ మొక్కకి ఆధారం ఎవరు? బ్రహ్మమే కదా. అలా సర్వజీవరాశులకి ఆధారం బ్రహ్మమైనప్పుడు బ్రహ్మమే శాశ్వతమా? ఈ మొక్క శాశ్వతంగా నిలబట్టలేదు కదా. మరి ఆధారభూతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కదా, ఆడు శాశ్వతంగా ఉన్నాడు. అలాగ మనం నన్ను నేను ఎలా చూసుకోవాలి అంటే నన్ను బ్రహ్మంగా చూసుకోవాలి, నన్ను నేను విడిగా చూడొద్దు. మరి బ్రహ్మంగా నన్ను నేను చూసుకుంటే ఇతరులు ఎవరు లేరు అక్కడ. మనం ఎవరిని బ్రహ్మంగా చూస్తామో అందరినీ బ్రహ్మంగా చూస్తామంటే మనకి ఆలోచన విధానం, మన దృష్టి మారిపోతుందమ్మా. అందరినీ కూడా ఒకేలా చూడాలి అంటే చూడలేం కదా. మరి ఎలా చూడాలి అంటే ఈ దేహానికి ఆధారభూతుడిని చూడాలి. అప్పుడు వీళ్ళ గుణాలు మనకు కనపడవు. వాళ్ళ గుణాలు మనకి ఏమవుతుందంటే మన దృష్టికి వచ్చేస్తుంది వాళ్ళ గుణాలు, వాళ్ళు చేసిన ఈ పనులు, ఆ వ్యవహారం అంతా వచ్చేస్తుంది. మరి వచ్చేసినప్పుడు ఈ గుణాలతో నాకు సంబంధం ఏంటి? ఆ గుణాలతోటి లోపల మూలం పరమాత్మ కదా, దానికి ఆధారభూతుడు పరమాత్మ కదా. ఈ గుణాలని నేను సవరించుకుని వాళ్ళని నేను మంచితనంగా ఎన్నాళ్ళని నేను ఆ దృష్టి పెట్టుకుని మంచితనంగా నన్ను నా వైపుకి తిప్పుకోవాలని చూస్తాను. అంటే నీ గుణాలను ఎప్పుడైతే సవరించబడ్డాయో, బ్రహ్మంగా ఉంటేనే కదా మన గుణాలు సవరించబడతాయి. గుణాలను మనం సవరించుకోలేము, బ్రహ్మంగా మిగిలితేనే అక్కడ గుణాలు సవరించబడతాయి. మరి అలాగే ఎవరినైనా సరే గుణంతో సంబంధం లేదు మనకి. వాళ్ళ రూపం, వాళ్ళ నామంతో సంబంధం లేదు. వాళ్ళు బ్రహ్మం అయి ఉన్నారు. అయి ఉన్న దాంట్లోంచి వాళ్ళని చూసినప్పుడు, మూలంలోంచి చూసినప్పుడు వాళ్ళ గుణాలు మనల్ని ఏమీ చేయట్లేదు. అంటే మన లోపల మనసు కదలదు అన్నమాట. అక్కడ మనసు కదలదు, కానీ అన్నీ మన దృష్టికి వచ్చేస్తుంది, కానీ మనం కదలం. ఏదైనా మన దృష్టికి వస్తుంది, ఎందుకంటే ఖాళీగా మిగులుతున్నాం కదా. అంతేకాని అక్కడ ఏదీ కదలదు. మరి యథార్థం ఇలా గ్రహించేనే కదా మనం అలా చూడగలుగుతాము. యథార్థాన్ని గ్రహించినప్పుడు అందరినీ ఒకేలా చూడగలుగుతాం కాబట్టి అప్పుడు బ్రహ్మ సహాయం అవతల నుంచి మనకు అందుతానే ఉంటుంది. అన్నిటిలోని బ్రహ్మాన్ని చూసినప్పుడు ఏ సహాయం అందుతుంది మనకి? బ్రహ్మ సహాయం అందుతుంది కదా. అందగా మనం అంటే మనకి గురువు అంటే బ్రహ్మమే కదా. గురువు అంటే బ్రహ్మమే. గురువు విష్ణువే, గురువు చైతన్యం, ఆత్మ అన్నీ గురువే. గురువు కంట విడిగా లేదు, ధర్మం కంట విడిగా ఏదీ లేదు, సత్యం కంట విడిగా ఏదీ లేదు. ఉన్నదే సత్యం. ఆ సత్యంలో నుంచే ఈ కదులుతాను కదా. ఉన్న యథార్థంలోంచి సత్యం కదులుతుంది, ఈ సత్యంలో ఉన్న యథార్థంలోంచి కదులుతుంది. మరి నా దృష్టిని అలా మార్చుకోవాలి. నేను సత్యంగా ఉందే, ఉన్నది సత్యమే, ఈ కదుపుకుంటున్నాను కదా నేను, అంతగాని ఇలా కనిపిస్తుంది నాకు. అంటే లోపం ఎక్కడుంది? నాలో ఉంది. ఆ నాలో లోపాన్ని నేను సవరించుకుంటే బ్రహ్మంగా నేను మిగలగలుగుతాను కదా. మరి నా దృష్టి అలా మార్చుకుంటాను కదా. నేను అప్పుడు మానవ జన్మ వచ్చినందుకు నన్ను నేను ఉద్ధరించుకోగలుగుతాను కదా. అప్పుడు అనుభవించగలుగుతాను అన్నమాట. ఉద్ధరించుకోవటం అంటే అనుభవించగలుగుతాం, అదే ఉద్ధరింపబడటం. అంటే అనుభవించటం అంటే దీన్ని చూస్తున్నాను కదా, నేను అనుభవించేసాను అన్నది కాదు కదా. అక్కడ ఈ చూసేది ఎక్కడి నుంచి జరుగుతుందో అది అనుభవం. అంటే ఎక్కడి నుంచి జరుగుతుంది? నీలోంచి జరుగుతుంది. ఆ గ్రహింపు రావాలి, అదే నేను అనే గ్రహింపు రావాలి. అప్పుడు ఇక్కడ అన్నీ మర్చిపోతున్నాం కదా. ఆ చూసేది నేను అన్నప్పుడు ఇక్కడ అంతా మరిపోతుంది. మరి ముందులో మరిపొస్తుంది,
ఫస్ట్లో. ఎందుకంటే దీన్నే పట్టుకుని ఇదే కావాలనుకుంటాం కదా, అక్కడ మరుపు వస్తుంది. తర్వాత ఉన్నదంతా మనంగా చూసుకున్నప్పుడు మరుపు తగ్గి అసలు విషయం మనకు అంతా తెలుస్తూనే ఉంటుంది. ఆ క్షణానికి ఆ క్షణం గుర్తులో వచ్చేసి బ్రహ్మం చేసుకుంటాడు. ఒకవేళ ఏదైనా గుర్తు రాలేదు, మర్చిపోయింది అంటే మనకి ఆ పని అవసరం లేనిదేమో, మరి మనకు తెలియదు. అది కూడా మనం కదుపుకోవాల్సిన అవసరం లేదంతే. అలా మనల్ని మనం విడిగా చేసేసుకుని కలుపుకుని, ముందు విడిగా చేసుకుని తర్వాత కలుపుకుని ఏకమే అద్వితీయం బ్రహ్మ, శాశ్వతంగా ఉన్నది మూలం ఒక్కటే, అశాశ్వతమైంది ఇదంతా ఎప్పటికైనా ఇప్పుడు మనకు నశించిపోయింది కదా, అంటే నశించిపోయిందంటే నశించలేదు, కానీ మన లోపల దాని గురించి డిస్కషన్ లేదనమాట. దేని గురించి మన లోపల డిస్కషన్ లేని మాల ఎప్పటికైనా నశించిపోతుందని ముందు తెలిసింది, ఎప్పటికైనా నశించిపోతుందని తాత్కాలికంగా తెలిసింది. ఇప్పుడు అనుభవపూర్వకంగా ఇదంతా నాలో కలగట్లేదు కదా, ఇంకా అక్కడ నశించిపోయేదనేది లేదు, నశించిందని లేదు. మరి ఎంత బాగుంది అక్కడ. మరి అంటే నన్ను నేను తెలుసుకోవటానికి ఇంత పని చేసుకోవాలి. పని చేయకుండా ఫలితం ఎక్కడ దొరుకుతుంది మనకి? మనం పని భగవంతుడే, ఫలితము భగవంతుడిగా ఉంటేనే కానీ ఆ పని అక్కడ సవ్యం అవ్వదు, సవ్యంగా జరగదు. ఒకప్పుడు ఇప్పుడు జరిగిపోతా ఉంటే అది మనకు లెక్క ఏంటి? దేనికి మనం లెక్క చేయట్లేదు. ఉన్నది బ్రహ్మం కదా, అక్కడ బ్రహ్మంలో నుంచి కదా ఈ కదలికలన్నీ జరుగుతున్నాయి అని తెలిసాక మరి జీవితం ఎలా సాగుతుంది? అప్పుడు అద్వైతంగా సాగుతుంది. అద్వైతంగా సాగుతుంది అంటే అతీతంగా సాగుతుంది అన్నమాట. ఇవన్నిటికీ అతీతంగా మన జీవితం సాగుతూ ఉంటే ఎంత బాగుంటుంది. మరి ఈ మార్గం మరి తెలిసింది, ఆ దారి తెలిసింది, ఆ దారిలో మనం నడిచినప్పుడు ఇంకా విడిగా మనకి ఏమీ లేదు. ఆ దారి సూటైన దారి దొరికింది. ఆ దారిలో మనకి దారి తెలియనప్పుడు, మనకి బ్రహ్మమ్మ దగ్గరికి వెళ్ళనప్పుడు మనం దారి తెలవలేదు కాబట్టి ఎలా మసులుకోవాలో తెలవలేదు. అది కావాలి, కానీ అది ఎలాగా సాధ్యమవుతుంది, మనం ఎలా సాధించుకోగలుగుతామో తెలియదు. అసలు విషయం తెలియదన్నమాట. విషయం తెలియకపోతే ఏం పని చేస్తామో? విషయం తెలిస్తే కదా ఆ పని చేయటానికి మనకి. బ్రహ్మ విషయం తెలిసింది, నువ్వే అదై ఉన్నావు, నీలో నుంచే ఈ కదలికంతా జరుగుతుంది, ఉన్నదంతా పరమాత్మ స్వరూపమే అయి ఉందని మన బ్రహ్మమ్మ చెప్పినప్పుడు, ఉన్నదంతా నేనే అన్నప్పుడు అది ఎలా సాధ్యం చేసుకోవాలి? నేను ఎలా తీసుకుని దాన్ని నేను నిలబడాలి నేను అనే ఆలోచన మనకు వస్తుంది కదా. నేను ఎలా అనే ఆలోచన రావటమే బ్రహ్మం ఆటోమేటిక్గా అందుతుంది. ఎందుకంటే నీకు ఆ ఆలోచన వచ్చింది, ఆ బ్రహ్మానికి తెలుసు. ప్రతి కదలిక బ్రహ్మం నుంచే జరుగుతా ఉంటే బ్రహ్మానికి తెలియదు ఏమీ లేదు. బ్రహ్మానికంటే పైన ఏమీ లేదు కదా. బ్రహ్మానికంట పైన లేదు, బ్రహ్మానికంట కిందదే ఇదంతా కూడా జరిగేది బ్రహ్మంలోనే జరుగుతుంది. మరి తెలియకముందు ఇదంతా నా వల్ల జరుగుతుంది, నేను జరుగుతుంది, ఇదంతా మానవులు జీవరాశులు అంటున్నాము. జీవుడు దైవమే అని తెలియదు. జీవుడు దైవంగా మిగలాలి. ఈ జీవుడు అలా మిగిలినప్పుడే మనకి వచ్చిన పని పూర్తయినట్టు. దైవంగా మిగిలినప్పుడు వచ్చిన పని పూర్తయినట్టు. మనం దేనికోసం వచ్చామో ఆ పని వదిలేసి అవసరం లేనిది అంటించుకున్నాము తెలియక. తెలిసిన తర్వాత అన్నీ బ్రహ్మమే, అంతా బ్రహ్మమే, బ్రహ్మంలోనే జరుగుతున్నాయి కాబట్టి నేను అనేది లేదు ఇక్కడ అన్నప్పుడు మన బరువు భారం మనం ఇంకా అన్నీ దింపేసుకుంటున్నాం అన్నమాట. దిగిపోతున్నాయి, అయ్యే దిగిపోతున్నాయి. మనకి ఏ పని లేదు, అసలు పని లేదు, దాని ఫలితం కూడా మనకు సంబంధం ఉండట్లేదు. ఉన్నదాంతో ఉండటం ఒక్కటే చూసుకుంటున్నాము. అంటే ఉన్నదాంతో చూసుకుంటామంటే అదే అన్నీ చూసుకుంటుంది అన్నమాట. ఒక్కదాన్ని పట్టుకుంటే అన్నీ అది చూసుకుంటుంది. వీటిలన్నిటిని పట్టుకుంటే దాన్ని ఎలా చూస్తాం మనం? ఇవన్నీ కలగజేసుకుంటామంటే దాన్ని ఎలా తెలుసుకుంటాం?
అసలు దాన్నే తెలుసుకోవడానికి మనం ట్రై చేస్తే ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. ఒక్క బ్రహ్మం తెలిస్తే చాలు, అన్నీ ఆటోమేటిక్గా అంతా అదే తెలుస్తుంది. మనకి ఏం తెలియాలి, ఏం తెలియాలి, ఏం తెలియాలన్న కోరిక మనకెందుకు? బ్రహ్మంగా మిగులుతామంటే అన్నీ ఆటోమేటిక్గా అదంతా తెలుస్తుంది. తెలుసుకుని మనం ఏం చేద్దాం, ఎవరిని ఉద్ధరిందాం? మనం తెలుసుకుని మనల్ని మనం ఉద్ధరించుకుంటానికే మన బ్రహ్మాన్ని తెలుసుకోవాలి. బ్రహ్మంగా మనకు మనం మిగలటం కోసం, ఉద్ధరించుకోవటం కోసం మనకు మనం మిగలాలి. ఎవరిని ఉద్ధరించి ఏమీ చేయలేం మనం. నన్ను నేను ఉద్ధరించుకోకుండా నేనెవరిని ఉద్ధరించగలుగుతాను? నాలో నేను, నాతో నేను ఉండటం తెలియటమే బ్రహ్మజ్ఞానము. దీనికి మించిన పని ఇంకొకటి లేదు మనకి. అసలైన పని చేసుకుంటున్నాము. మనకి ఈ కాలంలో ఇలా ఎదురవుతుంది, అలా ఎదురవుతుంది అని అనుకుంటున్నాం కదా. మరి ఈ కాలంలో నువ్వు ఏదైతే గొప్ప కర్మ చేసావో నీకు అది ఎదురవుతుంది. మరి నువ్వు చేసి కర్మను బట్టి కదా నీకు ఎదురవుతుంది కాలం. అంటే కాలపురుషుడు ఎలా ఉన్నాడు? కాలానికి అతీతమైన వాడు భగవంతుడు కదా. మరి కాలాన్ని నడిపించేవాడు ఆయన అయినప్పుడు నువ్వు దేన్ని చేరుతున్నావు? కాలమే మనల్ని వదిలిపెడుతుంది. ఎందుకంటే మనం బ్రహ్మంగా మిగిలితే ఈ టైం మనకు తెలియట్లే కదా. ఇది ఈ టైము, ఇది క్షణం, ఇది రోజు అనే దృష్టిలో మనం ఉండట్లేదు అక్కడ. అంటే బ్రహ్మ జీవితం గడిపినప్పుడు మన గతంలో ఎలా బతికేమో ఇప్పుడు ఎలా బతికేమో మనకు తెలుస్తుంది కదా. అన్నీ ఎందుకు మర్చిపోతున్నామంటే ముందు బ్రహ్మాన్ని మర్చిపోయి అన్నీ పట్టించుకొని చూసుకున్నాం. ఇప్పుడు ఈ జరిగేది జరుగుతుంది కదా, బ్రహ్మంగా నేను మిగలటం ఒకటే చూసుకుంటున్నప్పుడు మన గతం ఏంటి, మన భవిష్యత్తు ఏంటి, మనకు అన్నీ తెలుస్తున్నాయి కదా. మన గతంలో ఎలా జీవించాము, ఇప్పుడు వర్తమానంలో మనం ఎలా ఉంటున్నాము. గతంలో జరిగిందంతా ఇప్పుడు జరుగుతుంది కదా. మన భవిష్యత్తు గతంలో తెచ్చిపెట్టుకున్నదంతా ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు జరిగేదంతా కూడా రేపు భవిష్యత్తుకి. మరి ఈ జీవితాన్ని నేను ఇలా అనుభవించగలిగితేనే కదా, నా నడతను నేను మార్చుకుంటేనే కదా నేను అలాగా రేపు భవిష్యత్తు అలా మిగులుతాను. ఇప్పుడు అనుభవింతే నేను ప్రతి క్షణం అనుభవిస్తాను కాబట్టి నేను అలా మిగులుతాను. దేంట్లోని బందీ అవను. అంటే స్వేచ్ఛాజీవి అంటారు. మరి స్వేచ్ఛ ఎక్కడుంది? బ్రహ్మంలోనే స్వేచ్ఛ ఉంది. బ్రహ్మంగా మిగలటమే స్వేచ్ఛ ఉంది. అంటే నేనే ఉన్నానన్న ఒక ధైర్యం, ఒక శక్తి అన్నమాట. అది నడిపిస్తుంది. ఆ బ్రహ్మశక్తి నడిపిస్తూ ఉంటుంది. ఆ శక్తే దైవం అనేసి మనకి విడిగా ఏమీ లేదనేసి ఎప్పుడైతే తెలిసిందో ఆ శక్తిని మనం పట్టేసి ఉన్నాం కదా. దాన్ని మనం పట్టి ఉన్నాం, దాన్నే పట్టుకుని ఉన్నాం. ఇంకా దానికంటే విడిగా లేదంటున్నాం కదా. అందుకే దాన్నే పట్టుకున్నాం. అలా అదే చూసుకుంటుంది అనమాట. అది చూసుకునేలా మనం ఉండాలి కానీ మనకు మనం చూసుకునేలా మనం ఉండకూడదు. మనకు మనం చూసుకుంటే చాలా కష్టం, పని పడిపోతుంది. మనకు పని వద్దు, మనకు అసలు పనే వద్దు. మన బుర్ర ఖాళీగా ఉంచుకోవాలి మనం. దానికి పని అప్పు చెప్పాలి మనం. అది చేసేలాగా మనం దాన్నే పట్టి ఉంటే అదే చేసుకుంటుంది. దాన్ని మనం పట్టేసి ఉండాలి. బంధం అప్పుడు ఏర్పడదు, ఏ బంధం ఏర్పడదు. దాన్ని పట్టుకుంటే ఏ బంధం ఏర్పడుతుంది? దాన్ని మనం వదిలేసి తిరిగితే ఇదంతా మనల్ని పట్టుకుంటుంది. దాన్నే పట్టేసి ఉన్నప్పుడు ఇదంతా మనకు వదిలిపోతుంది. ఇది ఒక్కటి మనం ఆలోచించుకోవాలి. దేనితోటి మనం ఉన్నామో అప్పుడు ఉన్నదాంతో ఉన్నట్టుగా, లేని దాంతో లేనట్టుగా మిగులుతాం కదా. అప్పుడు ఈ లేనిదంతా కూడా ఏం చేస్తుందంటే ఉన్నదాంతో ఏకమైపోయి ఒకటిగా మిగిలిపోతుంది. అప్పుడు విడిగా కనపడదు, విడిగా చూడబడదు, విడిగా మాట్లాడబడదు. ఉన్నదంతా ఏకబ్రహ్మమే అదనమాట. ఈ జీవితం వేరు, ఈ పూజ వేరు, ఈ ధ్యానాలు వేరు, ఈ వ్రతాలు వేరు కాదు, అక్కడ యజ్ఞాలు వేరు కాదు. ఉన్నదంతా ఒకటైపోతుంది. మనకి దేని మీద చేసే పని మనకు ఉండదు అంతే. ఎందుకంటే అసలైన పూజ నాలోనే నిరంతరం ఉన్నది కదా. నిరంతరం అదే ఉందంటుంది కదా.
అంతేగాని దేనితోటి పని పడదు. దాన్నే పట్టేసి ఉన్నప్పుడు దేంతో పని పడుతుంది మనకి? ఇంకా పని లేదు, ఫలితము లేదు. ఈ పని ఉంటే ఈ ఫలితం ఉంది, ఆ పని ఉంటే ఆ ఫలితం ఉంది. పని లేనప్పుడు ఏ ఫలితంతో ఉండదు, హాయిగా మిగులుతుంది. అన్నీ దాని దగ్గరికే వస్తాయి, కానీ అది దేనికోసం వెతుక్కోవాల్సిన పని లేదు. అక్కడికి వెళ్ళాలి మనం. అన్నీ దానికాడికే రావాలి. చెట్టు కాడికే అందరూ సేద తీరాలి కదా. చెట్టు మన దగ్గరికి వచ్చి మనకి అది పని పెట్టుకోదు కదా. దాని దగ్గరికే అందరూ ఎలా వెళ్తున్నామో మనకి బ్రహ్మం దగ్గరికే అంతా చేరుతుంది. బ్రహ్మం దగ్గరే సేద తీరచ్చు, బ్రహ్మం దగ్గరే హాయిగా మిగలొచ్చు, బ్రహ్మం దగ్గరే పని లేని పని జరుగుతుంది. ఇంక విడిగా ఎక్కడా జరగదు. బ్రహ్మంలోనే మన మరణం, బ్రహ్మంలోనే మన జీవితం, బ్రహ్మంలోనే ఉన్నాము, బ్రహ్మంలోనే మరణిస్తున్నాం, బ్రహ్మంలోనే బ్రతుకుతున్నాం. ప్రతిదీ బ్రహ్మమే అయ్యింది. అలాంటి జీవితాన్ని మనం సాగించడానికి మనం ఒక్క క్షణం నిలబడి చూసుకుందాం. అలా ప్రతి క్షణం నిలబడి చూసుకుందాం. ప్రతి క్షణం ఉన్నదదే, ఉన్నదదే, ఉన్నదదే. అది తప్ప ఏమీ లేదు. అక్కడే నేను సేద తీరాలే, ఇంకెక్కడా నేను సేద తీరలేను. అంటే అక్కడ ఒక్కటే నా మనసు కదలికలో అలా నిర్మలంగా ఉంటుంది, అలా ఆగి ఉంటుంది. ఇంకెక్కడైనా కదులుతుంది, కానీ అక్కడైతే అసలు కదలదు. ఆ కదలిక లేని దాన్నే చూసుకుంటా, కదలిక లేని దాన్నే వింటూ, కదలిక లేని దాన్నే మాట్లాడుకుంటూ అలా మిగులుతా దాని దరి చేరాలి నేను. అది నా చెంతనే ఉంది, అది నా చెంతనే ఉంది, నాకంటే విడిగా లేదు అది అనేసి నా చెంతనున్న దాంతో నాకెందుకు నేను మిగలను? నా చెంతన అదే ఉంది కదా. అంటే ఉన్నకాడ ఉండటం, అక్కడికక్కడ మిగలటం, ఆ క్షణానికి ఆ క్షణం ఉందని మనకి తెలియక ఎక్కడో ఉంది అనుకుంటున్నాం అంతే. దగ్గర ఉన్నదాన్ని దూరంగా ఉందని అనుకుంటున్నాం. ఎండమావుల్లో నీరు ఉందనుకుంటున్నాం అనమాట. అక్కడ వెళ్ళాక ఎండ, నీరు లేదు అక్కడ. అలాగే ఎక్కడా లేదు, ఉన్నది మనలో ఉంది, మన సొంతం, అది మన సొత్తు ఇక్కడే ఉంది, నీ దగ్గరే ఉంది. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఉంది, నువ్వు లేనిది ఎక్కడా లేదు. అలాగా బ్రహ్మార్పణమైన జీవితాన్ని మనం మన చైతన్య ఆధారంతో మనం మన ఇంద్రియాలు, మన బుద్ధులు ఇవన్నీ జరగాలి. చైతన్య ఆధారంతో, పరమాత్మ ఆధారంతో జరగాలి. ఏ దృష్టి అయినా బంధమే, బ్రహ్మ దృష్టి ఒక్కటి బంధం లేదు. దేంట్లోని చిక్కుకోము కాబట్టి బ్రహ్మ దృష్టి పెట్టుకుని దేనికి వశం అవ్వాలో దానికి వశం అవ్వాలి, బ్రహ్మానికే వశం అవ్వాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే వాడితోటే చెప్పుకోవాలి. ఏదైనా ఎవరితో చెప్పినా బయట పెట్టేస్తారు. ఏదైనా సరే కాదంటారో అవునంటారో మనకు మనసు తెప్పింటారు. అంతేగాని ఎవరితోటి ఏమీ చెప్పుకోవద్దు. ఒక్క బ్రహ్మంతో అన్నీ మనం చెప్పుకోవాలి. మన బ్రహ్మమ్మతోటి ఎలా చెప్పుకుంటున్నాము మనం? అంటే బ్రహ్మమ్మ ఏమీ వింటలేదు, కానీ అన్నీ బ్రహ్మం ద్వారాగా జరుగుతున్నాయి. అంతే జరుగుతున్నాయి కాబట్టి అక్కడే మనకు విప్పుకునేది ఉంటుంది, ఇంకెక్కడే విప్పుకునేది ఉండదు. బ్రహ్మం కూడా బ్రహ్మం దగ్గరే విప్పుకుంటున్నాం, కానీ విడిగా ఏమి విప్పుకోవట్లేదు. అసలు మనకు అక్కడ రావట్లేదు, మాటే రాదు, వినము, చూడము ఏమీ ఉండదు. ఎందుకు అక్కడ ఆగిపోతుంది? అక్కడ అవసరం లేని పని అనమాట, అందుకు ఆగిపోతుంది. అవసరం ఉన్న ఒక కాడ దాని పని చేసుకుంటుంది, అవసరం లేని కాడ ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఎంత బాగుంది మనకప్పుడు ఆగిపోతా ఉంటే, ఎంత బాగుంది అలాగా. అంటే దాని పని చేసుకుంటుందని మనకు అర్థమవుతుంది కదా. మన దృష్టిని బట్టి దాని పని అది జరుగుతుంది అంతే. మన దృష్టి సరిగ్గా ఉండాలి, మన బంధంలో చిక్కుకోకుండా అప్పుడు మిగులుతాం మన దృష్టిని బట్టి. నిత్యము ప్రతి క్షణం ఉన్నదే, ప్రతి క్షణం ఉన్నదే. ఆ స్వరూపం, ఆ తత్వమే కదా మనం మిగలాలి, తత్వంగానే ఉండాలి కదా. మరి జాగృతం అవ్వాలి, మనకి బుద్ధి గ్రహింపు జాగృతం అవ్వాలి. ఆ గ్రహింపులోనే ఉంది అసలైంది మనకి.
మన చిన్న గ్రహింపే పెద్ద మహారణ్యం అంతా తిరగచ్చు అన్నమాట. చిన్న అరణ్యం అంతా మందే, చిన్న గ్రహింపుతోటి అంతా మందే, అంతా మనమే. అప్పుడు మనమే ఉన్నాం అక్కడ అన్నమాట. వింటున్నాం మనమే, చూస్తున్నాం మనమే, మాట్లాడుతున్నాం మనమే, రూపం మనమే, గుణం మనమే, నామం మనమే, ఏ అవస్థ అయినా మనమే. దేహానికి అవస్థలు ఉన్నాయి కదా, ఇది ఈ అవస్థలు ఉన్నాయి కదా, జాగృతి, స్వప్నం, సుషుప్తి, ఏ అవస్థ అయినా మనమే. మనల్ని మనం అనుభవిస్తున్నాం, మనల్ని మనం ప్రపంచం మిథ్య అంటున్నాము. ఈ ప్రపంచమంతా నేనే ఉన్నాను అంటున్నాము. నేనే ఉన్నాను అన్నప్పుడు మిథ్యగా తోస్తుంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా ఉండదు. ఉన్నదంతా తానేగా మిగులుతుంది. ఇలాంటి బ్రహ్మ జీవితాన్ని మనం గడుపుకుంటా ఈ సాంగత్యాన్ని, సత్తువుతో సాంగత్యాన్ని మనం వదలకుండా, సత్తువు ఎప్పుడూ ఉన్నదే సత్తువు కదా, దాని సాంగత్యాన్ని వదలకుండా బ్రహ్మంగా నిలబడటానికి మనకు బ్రహ్మవమ్మ చేసిన ఈ సహాయం మనం ఎన్ని జన్మలైనా సరే, ఇంక జన్మ వద్దనుకుంటున్నాం కాబట్టి మనం ఈ జన్మలో రుణం తీర్చుకోవాలి అంటే బ్రహ్మంగా మనం నిలబడటమే బ్రహ్మవమ్మకు మనం తీర్చుకునే రుణం. మన బాధ్యత ఇది. బ్రహ్మార్పణమమ్మ.